నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాజకీయ నాయకులు ప్రజా విశ్వాసాన్ని పొందాలని, అలాంటి నాయకుల్లో నల్లిమిల్లి మూలారెడ్డి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఒకరని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురంలో వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన మూలారెడ్డి స్మారక పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, సంస్కార ఫౌండేషన్, పింక్ ఇండియా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని, ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆధ్యాత్మిక రంగంలో సేవలు అందిస్తున్న భారతీయం, సత్యవాణి, వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ రామచందర్ రెడ్డిలకు నల్లిమిల్లి మూలారెడ్డి స్మారక పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో నీతి, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉంటూ సత్యాన్ని మాట్లాడాలని అన్నారు. రాజకీయ నాయకులంతా నిజమే మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని పొందాలని అన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నీతి, నిజాయితీకి నిలువెత్తు రూపం తన తండ్రి మూలారెడ్డి అని అన్నారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఆయన పనిచేశారని అన్నారు. తుది శ్వాస వరకు తెదేపాతోనే ఉన్నారని ఆయన తెలిపారు. ఈరోజు మా తండ్రి గారు అనపర్తి నియోజకవర్గ పూర్వపు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు కీర్తిశేషులు నల్లమిల్లి మూలారెడ్డి గారి 4వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు, అదేవిధంగా వారి పేరు పైన పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సంస్కార ఫౌండేషన్ హైదరాబాదు, అదేవిధంగా ఇండియా ట్రాన్స్ పింక్ అనే సంస్థ ఇద్దరూ కలిసి బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్రీ అనేది ఒక క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ వైద్య సేవలు కూడా ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి గ్లూకోమా వ్యాధి పైన పరిశోధన చేసి వారు రాసిన పుస్తకాలు ఇవాళ యుఎస్లో కానీ చైనాలో కానీ ఆర్థమాలజీ స్టూడెంట్స్కి రెఫరెన్స్ బుక్గా వాడుతున్న నేపథ్యంలో ఆ పుస్తక రచయిత, ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ రామచంద్రారెడ్డి గారికి పురస్కారం ఇవ్వడం, అదేవిధంగా భారతీయ సనాతన సంస్కృతిని కాపాడడం కోసం, నైతిక విలువలు కాపాడడం కోసం విశేషమైన కృషి చేస్తున్న భారతీయ సత్యవాణి గారికి కూడా ఈ పురస్కారాలు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వపు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, అదేవిధంగా వైద్య సేవలు అందిస్తున్న పెద్దలకి, ఫౌండేషన్ ప్రతినిధులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మూలారెడ్డి గారు ఏదైతే నైతిక విలువలు మా కుటుంబానికి నేర్పించారో ఆ నైతిక విలువలను కొనసాగించడం కోసం మేము నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారి స్మృత్యర్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైన వారి అభిమానులు, కూటమి నాయకులు అందరికీ పేరు పేరున, ముఖ్యంగా మీడియా ప్రతినిధులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.